శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. అహల్యా శాప విమోచనం. గౌతమ మహర్షి ధర్మపత్ని అయిన అహల్య శాపవశమున శిలయై నీ పాద కమల రేణువును కాంక్షించుచున్నది. రఘువీర, ఆమెపై కృపచూపుడని విశ్వామిత్రుడు పలికెను. పవిత్రమైన శోకనాశకారి అయిన శ్రీరామపాదను సోకినంతనే మహాతపస్వి అయిన శ్రీరామ పాదము సోకినంతనే మహాతపస్విని అయిన అహల్య లేచి నిలబడి అంజలి ఘటించెను. భక్తులకు ఆనందప్రదుడైన శ్రీరాముని గాంచి ఆమె ప్రేమ విహులైనది, పులకిత గాత్ర అయినది. ఆమె నోట మాటయే లేదు. అత్యంత భాగ్యశాలి అయిన అహల్య ప్రభు చరణాలకు ప్రణమిల్లను. కన్నీరు సంతత ధారగా ప్రవహించెను. ఆమె ధైర్యాన్ని కూడగట్టుకుని భక్తి పారవస్యంతో నిర్మల వాణితో శ్రీరామచంద్రుని ప్రభువుగా గుర్తించి స్తుతించసాగెను. బ్రహ్మజ్ఞానులకే గోచరముగు ఓ రఘురామ, మీకు జయము. నేను అపవిత్రురాలను, మీరు లోకపావనులు, భక్తులకు సుఖప్రదులు. ఓ రావణారి కమలనయన, జనన మరణ క్లేశములను తొలగించువాడా, నేను మీ శరణు జొచ్చి తిని నన్ను రక్షింపుడు. ముని నాకు శాపమిచ్చి మేలే చేసెను, దాన్ని నేను పరమానుగ్రహంగా భావింతును. దానివలన మోక్షప్రదాత అయిన శ్రీహరిని నేత్రపర్వంగా దర్శించుకొనగలిగితిని. మీ దర్శన భాగ్యానికై ఆ పరమశివుడు కూడా తహతహలాడును. నేను మందబుద్ధిని, నాకు ఒక వరమును ప్రసాదింపుము. నా మనస్సునడి మధుపము సర్వదా మీ పాదకమల రసాస్వాదనము చేయిచుండునట్లు అనుగ్రహింపుడు. మీ పాదముల నుండి ఏ పరమ పవిత్రమైన గంగ ఉద్భవించి శివుని జటాజూటమును అలంకరించినది. మీ శ్రీపాదములను కడిగి బ్రహ్మ వాటిని భక్తితో సేవించెను. అట్టి మీ పాదము నా శిరస్సుపై మోపబడెను. నేను ధన్యురాలను అని పలుకుచు అహల్య పదే పదే భగవంతునికి ప్రణమిల్లెను. తాను అడిగిన వరములను పొందే అహల్య మహదానందంతో తన పతిదేవుని పాదముల చెంతకు చేరెను. శ్రీరామచంద్ర ప్రభువు దీనజన బాంధవుడు, అవ్యాజ కరుణాపారీణుడు. ఓ మూఢమానస, ఈ కపటములైన జంజాటములను వదిలి ఆయనను భజింపుము అని తులసీదాసు తెలుపుచున్నారు. రామలక్ష్మణులు విశ్వామిత్రుని వెంట పవిత్ర గంగానదీ తీరమునకు చేరిరి. అచట మునిశ్రేష్ఠుడు గాధిసుతుడు దేవనది అయిన గంగా భూమికి అవతరించిన కథను వినిపించెను. వారు మునులతో కూడి గంగానదిలో స్నానములు ఆచరించిరి. బ్రాహ్మణులకు అనేక దానములు ఒసగిరి. ముని సమాజంతో కూడి శ్రీరాముడు సహానుజుడై వెంటనే మిథిలానగరాన్ని సమీపించెను. రామలక్ష్మణులు మిథిలానగర శోభలను గాంచి మిక్కిలి హర్షితులైరి. వాపి కూప తటాకములలోని అమృతతుల్యములకు జలములో మణిమయ సోపానంలో వారిని ఎంతయో ఆశ్చర్యమును ముంచెత్తను. పుష్పరసాస్వాదనమైన తొమ్మిదలు శృంకారములు చేయిచుండెను. వివిధ వర్ణశోభిత పక్షుల కళకూజితములు మనోజ్ఞముగా ఉండెను. పలు వన్నెలు గల కమలములు వికసితములై చిత్ర విచిత్రములుగా గోచరించుచుండెను. శీతల మందమారుతములో పరిమళ భరితములై ఆహ్లాదకరముగా వీచుచుండెను. నగరానికి నలువైపులా ఉద్యానవనములు పుష్పవాటికలో నానావిధ పక్షులకు ఆవాసములై పుష్పఫలములతో అలరారుచుండెను. ఆ నగర శోభలు వర్ణనాతీతములు, అత్యంత మనోహరములు. సుందరములైన అంగడి వీధులు, మణిమయములై చిత్ర విచిత్రముగా ఉన్న అట్టాలికలు బ్రహ్మయే స్వయంగా తీర్చిదిద్దినట్లుండెను. కుబేరునితో తులతూగు ధనికులు, వ్యాపారులు అంగళ్లలో అమూల్యమైన వివిధ వస్తువులను ప్రదర్శించి ఉంచిరి. పరిశుభ్రములైన వీధిలో కూడళ్ళు సుగంధ జలములచే తడుపబడి ఉండెను. ఆ పురవాసుల గృహములు మంగళకరములై ఉండెను. మదనుడే స్వయంగా చిత్రించినాడా అన్నట్టు మిక్కిలి అందమైన చిత్రపటములు గోడలపై వేలాడదీయబడి ఉండెను. ఆ నగరంలోని స్త్రీ పురుషులు సుందరులు, పవిత్రులు, సాధు స్వభావులు, ధర్మాత్ములు, జ్ఞానులు, గుణవంతులు, నిరుపమానమైన జనకుని నివాస స్థానమును ఐశ్వర్య వైభవములను గాంచి దేవతలే ఆశ్చర్యచకితులు అగుచుండిరి. ఆ రాజప్రాసాదముల చుట్టూను గల వాటి ప్రాకార శోభలు తిలకించిన వారికి సమస్త లోకములలోని సౌందర్యములన్నీయూ ఇచ్చట కుప్పబోయబడినట్లు తోచుచుండెను. ధవలకాంతులతో ధగధగలాడుచున్న రాజభవనాలలో వివిధ రీతుల రత్నఖచ్చితములైన బంగారు జరీ తెరలు వేలాడదీయబడిచి ఉండెను. సీతాదేవి ప్రాసాద శోభలు వర్ణింపనలవిగానివి. రాజభవన ద్వారములో వజ్రఖచిత కవాటములతో అలరారుచుండెను. అటు సామంతులు, నటులు, భటులు, వందిమాగధులు నడయాడుచుండిరి. విశాలములైన అశ్వశాలలు, గజశాలలు, రథశాలలు అసంఖ్యాకములైన హయగజరథములతో నిండి ఉండెను. ముఖ్య యోధులు, మంత్రుల, సేనాపతుల హర్మ్యములు రాజప్రాసాదాలకి దీటుగా ఉండెను. విచ్చేసిన రాజన్యులకై నగరమునకు వెలుపల నదీ తటాక సమీపముల యందు పెక్కు వసతి గృహములు చక్కగా ఏర్పరచబడి ఉండెను.
విశ్వామిత్రుడు అన్ని వసతులు గల ఒక మామిడి తోపును చూసి, రఘువీర, ఈ ప్రదేశం నాకు నచ్చినది, మనము ఇక్కడనే ఉందము అనెను. వినయాంచితుడైన శ్రీరాముడు అట్లే స్వామి అని ఆమోద ప్రమోదములను తెలిపెను. ముని బృందములతో వారు అచ్చటనే ఉండిరి. విశ్వామిత్రుని ఆగమన వార్త జనక మహారాజుకు తెలిసెను. జనక మహారాజు తనకు విశ్వాసపాత్రులైన మంత్రులను, యోధులను, బ్రాహ్మణులను, గురువైన శతానందుని, రాజబంధువులను వెంట నెడుకొని అత్యంత ప్రసన్నచిత్తుడై మునీశ్వరుడైన విశ్వామిత్రుల వారిని దర్శించుటకు వచ్చెను. జనక మహారాజు విశ్వామిత్రుని పాదములకు సాష్టాంగ ప్రణామములు ఆచరించెను. ముని ప్రసన్నుడై ఆయనను ఆశీర్వదించెను. జనకుడు విప్రబృందములకు వందనములు ఆచరించి తాను ధన్యుడనైతునని వినమ్ర వచనములు పలికి అమితానందం పొందెను. కుశల ప్రశ్నలో ముగిసిన పిదప విశ్వామిత్ర మహర్షి రాజును సుఖాసీనుని గావించెను. ఉద్యానవన శోభలను తిలకించుటకు వెళ్ళిన రామలక్ష్మణులు అదే సమయానచుటకు వచ్చిరి. కౌమారావస్థలో కనువిందు గావిస్తూ శ్యామ గౌరవర్ణములతో అలరారుచున్న ఆ రాకుమారులు అందరి హృదయాలను చూరగొనిరి. శ్రీరాముని రాకతో అందరూ లేచి నిలుచుండిరి. విశ్వామిత్రుడు ఆయనను తన కడ కూర్చుండబెట్టుకొనెను. చూడముచ్చటైన వారి అందచందములను గాంచి అచటి వారి నేత్రములు ఆనందాశ్రపూరితములయ్యను, శరీరములు పులకించెను. శ్రీరాముని మనోహర రూప లావణ్యాలకు అబ్బురపడే విదేహరాజు నిజంగా విదేహుడాయను. ఆనందపరవశుడైన తన మనసును పదిలపరుచుకొని జనకుడు మునిపాదములకు ప్రణమిల్లి గంభీర గద్గద స్వరంతో ఇట్లనెను. స్వామి, ఈ బాలకులిద్దరూ మునికుల భూషణులా లేక రాజకుల దీపకులా, లేదా వేదములచే నీతి అని వర్ణించబడిన నిర్గుణ నిరాకార పరబ్రహ్మం యొక్క రెండు సగుణ సాకార స్వరూపములా, పరబ్రహ్మ స్వరూపుల దయతో తెలుపుడు. సహజంగా వైరాగ్యపూర్ణమైన నా మనస్సు సైతం వీరిని చూసి చంద్రుని చూసిన చకోరం వలె ముగ్ధమగుచున్నది. మునీశ్వర, నిండు మనసుతో అడుగుచున్నాను, వీరెవరు? ఏమీయూ దాచక దయతో వివరంగా తెలుపుడు. వీరిని గాంచిన పిమ్మట నా మనసు ప్రేమ పరవశమై బ్రహ్మానంద సుఖమును కూడా కోరుకొనటలేదు. అంతటా మునివరుడు నవ్వి ఇట్లు పలికెను. రాజా, మీరు లెస్స పలికితిరి. మీ వచనములెన్నడూ అసత్యములు కానేరవు. ప్రపంచంలోని సమస్త ప్రాణులకు మీరు ప్రియతములు. ముని పలుకుల విని శ్రీరాముడు మనసులోనే నవ్వుకొనెను. రహస్యంను విప్పదలిచినట్లు సంజ్ఞ చేసెను. అప్పుడు ముని వచించెను. వీరు రఘుకుల శ్రేష్ఠులైన దశరథ మహారాజు కుమారులు. నాకు సహాయంగా ఉండుటకై పంపబడిరి. రామలక్ష్మణ నామధేయులైన ఈ సోదరులు రూపశీల బల సంపన్నులు. వీరు రాక్షసులను యుద్ధంలో తునమాడిన అనుజ్ఞను సంరక్షించిరి. ఇది లోకవిదితము. జనక మహారాజు పలికెను. మునీశ్వర, నా పుణ్య విశేషం వలన మీ పాదదర్శన భాగ్యం కలిగినది. శ్యామ గౌర వర్ణ విలసితులైన ఈ సోదరులు ఆనందమునకే ఆనందమును చేకూర్చినారు. ఈ సోదరుల ప్రేమానురాగములు మనోహరములైనవి, అత్యంత పవిత్రములైనవి, లోకమునకు ఆదర్శప్రాయములైనవి. బ్రహ్మజీవుల అనుబంధం వలె వీరి ప్రేమ సహజమైనది, వాక్కుల కందనిది. విదేహ భూపతి శ్రీరామచంద్ర ప్రభువును తదేక దృష్టితో చూచుచు ఆనంద పులకితగాత్రుడయ్యను. ఆయన హృదయం భక్తి పరిపూర్ణమైనది. మునిని ప్రశంసిస్తూ ఆయన పాదములకు ప్రణమిల్లి రాజువారిని నగరమునకు తోడుకొని పోయెను. అన్ని ఋతువులలోనూ సుఖకరములైన భవనములలో వారిని నివసింపచేసెను. ఉచిత రీతిని మునిని సేవించి ఆయన అనుజ్ఞతో రాజు తన ప్రాసాదమును చేరెను. రఘువంశ శిరోమణి అయిన శ్రీరాముడి ఋషులతో కూడి భోజనాధికం ముగించుకుని విశ్రమించి లక్ష్మణునితో పాటు కూర్చుని ఉండెను. అప్పుడు సూర్యాస్తమయానికి ఇంకను ఒక జాము పొద్దు ఉండెను. ఓం సహనావవతు సహనో భునత్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి.